కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వదిలేయాలని టీడీపీ నేతలకు కార్యకర్తలకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే తిరిగి వారి కాళ్లకు దండం పెడతానని తెలిపారు. మంచి చేసే వారంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఇవాల్టి నుంచి నా కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్ స్టాప్ పెడుతున్నానని చెప్పారు. తల్లిదండ్రులు భగవంతుడి కాళ్లకు మాత్రమే దండం పెట్టాలి తప్ప నాయకుల కాళ్లకు కాదని స్పష్టం చేశారు బాబు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరు తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని హితవు పలికారు. మీడియాతో చిట్ చాట్ అనంతరం కార్యకర్తలు ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. అంతకుముందు గుంటూరు జిల్లా కోలనుకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ చిరునామాగా ఉంటుందని తెలిపారు. మంచి చేసే వారంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మంచి చేయాలని అనుకునే వాళ్లకు స్పీడ్ బ్రేకర్లుండవని పేర్కొన్నారు. అక్షయ పాత్ర స్ఫూర్తితో అతి త్వరలోనే ఏపీలో అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభిస్తామని చంద్రబాబు తెలిపారు. హరే కృష్ణ సంస్థ దైవ సేవతో పాటు మానవ సేవను కూడా సమానంగా చేస్తుందని కొనియాడారు సీఎం చంద్రబాబు. ఆధ్యాత్మికత ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకెళ్లలేమని అభిప్రాయపడ్డారు బాబు. ఆధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకుంటూనే ఆధ్యాత్మిక సేవలను కొనసాగించాలన్నారు చంద్రబాబు. వెంకటేశ్వర స్వామి దయతోనే బాంబు పేలుళ్ల నుంచి బయటపడ్డారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ సీఎం. ప్రపంచానికి సేవలందించే అవకాశం కోసమే తనకు తిరిగి ప్రాణభిక్ష పెట్టారన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. పెనుగొండలో 108 అడుగుల ఎకరాతి విగ్రహంతో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణానికి నాడు ఇస్కాన్ ముందుకొస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని కూడా రద్దు చేసిందని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో మంచి కార్యక్రమాలను అడ్డుకోవటమే నడిచిందని విమర్శించారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి నేడు ఆంధ్రప్రదేశ్లో లేదని రాష్ట్రానికి అందరినీ స్వాగతిస్తామని పేర్కొన్నారు సీఎం. కాగా గుంటూరుకు చెందిన వెచ్చప్రీతం దంపతులు తమ పాప హితైషిను తీసుకొచ్చి సీఎం చంద్రబాబును కలిశారు. 7 ఏళ్ల వయసున్న హితైషి తీవ్రమైన వ్యాధితో బాధపడుతుంది. స్పైనల్ మస్క్యులర్ అటోఫ్రీ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న పాపకు చికిత్స కోసం వారు ముఖ్యమంత్రిని కలిశారు. పాపకు ఉన్న జబ్బు నయం కావాలని అంటే జాల్గన్స్మా అనే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని ధర 16 కోట్లు కావడంతో తల్లిదండ్రులు సాయం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఫండ్ రైజింగ్ కార్యక్రమం కూడా చేపట్టారు. మరో నెల రోజుల్లో ఈ చికిత్స అందించాల్సి ఉందని తల్లిదండ్రులు బాబుకు తెలిపారు. దీనిపై వెంటనే పరిశీలన జరుపుతామని వారికి ఆయన హామీనిచ్చారు. అనంతరం తన ఛాంబర్లో నేతలను చంద్రబాబు కలిశారు. పార్టీ అంశాలపై వారితో చర్చించారు. పెనుగొండలో ఒక పక్క లక్ష్మీ నరసింహస్వామి స్టాచ్యూ 108 అడుగులు సింగిల్ స్టోన్తో తయారు చేయడానికి ముందుకొచ్చారు. అది నేను ఎప్పుడో అప్పచెప్పాను, కానీ గడిచిన ప్రభుత్వం దానికి కూడా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఏ మంచి కార్యక్రమం ఉన్నా దాన్ని అడ్డుపడడం 5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జరిగింది. ఇంకా అలాంటి స్పీడ్ బ్రేకర్లు కానీ విధ్వంసంగా ఉండదు. పూర్తిగా ప్రోత్సహిస్తాం. మంచి చేసే వాళ్ళందరికీ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని, అలాంటి మంచి కార్యక్రమాలతో మీరు ముందుకు రావాలని మీరు కూడా అందరినీ ప్రజలను కోరుతున్నా. 5 కోట్ల పైన ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ ప్రపంచం అంతా కలిస్తే 10 కోట్ల మంది తెలుగు జాతి ఉంది. నా ఉద్దేశం ఒకటి, భారతీయులు బాగుండాలి, అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష, అది నా కోరిక.